నమస్తే. మనము ఆధ్యాత్మికంగా కొన్ని పదాలు వింటూ ఉంటాము. ఏంటి? మోక్షం, ముక్తి, ఆ తర్వాత లిబరేషను, రియలైజేషను ఇవన్నీ వస్తాయి. ఇంకా ఏమంటారు? కొన్ని బంధాలు, అన్ని బంధాలండి, అన్ని బంధనాలండి అంటుంటారు. తర్వాత ఈ బంధనాల్లో నుంచి మనకి ఫ్రీడమ్ కావాలండి అంటుంటారు. అంటే బంధం అంటే ఏంటి? ఫ్రీడమ్ అంటే ఏంటి? వీటి గురించి కొంచెం మాట్లాడుకుందాము. ఇక్కడ ఏంటి? అన్నిటికీ కారణం ఏంటి? మన అసహజమైనటువంటి భావాలు, అసహజమైనటువంటి సంబంధాలు, వీటన్నీ కూడా మనము మనసులో గట్టిగా పెట్టుకున్నామన్నమాట. అంటే ఏంటి? అన్నిటికీ మూలం ఏంటి? మన మనస్సులో మనం పెట్టుకున్నటువంటి అసహజమైన భావాలు. ఈ అసహజమైన భావాలన్నీ ఏం చేస్తాము? దాంతోటి మన విల్ పవర్ అంతా వాటి మీద పెట్టేసేసి పోవాల్సిన డైరెక్షన్ కంటే కూడా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళుతూ ఉంటాము. అంటే అర్థం ఏంటి? అంటే మనం సహజంగా వెళుతున్నప్పుడు మనకి ఏ టెన్షన్ లేదు. అసహజంగా పెట్టుకొని వాటి మీద వెళుతూ ఉంటాం అన్నమాట. సరే, ఇక్కడ అసలు ముఖ్యమైన ప్రశ్న ఏంది? అసలు బాండేజ్ అంటే ఏంటి? ఎట్లా ఈ బాండేజ్ మన ఆటంకంగా ఉంది అని అని అడుగుతున్నారన్నమాట. అసలు బాండేజ్ అంటే ఏంటి? బాండేజ్ అంటే ఏమీ లేదు. బాండేజ్ అంటే ఓన్లీ అవర్ ఆలోచన. మనం చాలా టాక్స్ మాట్లాడుకుంటూ వస్తున్నాము. అన్నిటికీ మూలం మన ఆలోచన. అంతే. మన బంధానికి కారణం కూడా ఏంటి? మన ఆలోచన. ఏంటి ఆలోచన? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఒక కోరిక వచ్చింది. కోరిక అనేది ఒక బంధము. ఏదో వచ్చింది, ఇది మనకు అవసరమా కాదా అని తీసి పడేస్తాము. ఏ టెన్షన్ ఉండదు. కాదు, అది నాకు డెఫినెట్గా నాకు ఈ కోరిక తీరాలి అనేటువంటి భావం పెట్టుకున్నాము. జస్ట్ ఆలోచనేగా కోరిక అనేది. ఇంక దాంతో ఏమైపోతుంది? అది తీరాలి అంటే ఇంక తీరాలి అనేటువంటి ఆశ మన మనసులో పడిపోతుంది. ఆలోచనని ఆ కోరిక ఆలోచనని మనం కట్ చేస్తే ఇంక మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, బంధాలు లేదు. కానీ కట్ చేయరు. దాన్ని ఆశపడటం మొదలు పెడతారు. ఇది వస్తే బాగుంటుంది, దీనివల్ల నాకు ఇంత వస్తుంది, నాకు వల్ల ఇది వస్తుంది. సపోజ్ నాకు ఒక అల్లుడు, నా అల్లుడు ఇలా ఉండాలి, ఇట్లుంటే బాగుండు, ఇలా ఉండాలి, ఇంత ఆస్తులు ఉండాలి, వచ్చిన తర్వాత మమ్మల్ని ఇంత బాగా చూసుకోవాలి. ఇవన్నీ కోరికలే. అంటే ఏంటి? ఉన్నది ఒకట కోరిక, మంచి అల్లుడు రావాలి అనే కోరిక. ఈ అల్లుడికి అనుగుణంగా నువ్వు పెట్టుకున్నటువంటివన్నీ ఏంటి? ఆశలు. ఈ ఆశలు ఏమవుతుంది? దాంతో మానసికంగా వస్తారా రారా, ఎట్లా చెయ్యాలి, ఏంటి అని దానికోసం అంతా స్ట్రగుల్ అవుతుంది. అంటే ఏంటి? మన మనసులో ఉన్నటువంటి చిన్న కోరిక, ఆ కోరిక ఆలోచించి దాన్ని తీవ్రం చేసి దాన్ని ఆశపడటం మొదలు పెట్టేసుకొని అదేమైపోతుంది? ఈ ఆశ అనేది వెరీ స్ట్రాంగ్ అయిపోతుంది. ఆలోచన కాదు స్ట్రాంగ్ అయ్యేది, ఆలోచన పాటు మన ఆశ అంటే కూడా ఈ కోరిక తీరిందనే దాని గురించి ఆలోచన చేస్తూ దాన్ని స్ట్రాంగ్ చేస్తాం. అది మన బంధానికి క్రియేట్ చేసేది. ఎప్పుడో చెప్పాడు కదా బుద్ధుడు. మనకి కారణం ఏంటి? అన్నిటికీ మూలం మన కోరికే లేదు, నాకు ఇష్టము లేదు, ఇక బంధం ఏముంది? హ్యాపీగా ఏది ఉంటుంది బాగుంటుంది అనుకుంటాం కదా. కానీ మానవ జన్మలో మనమంతా జీవుళ్ళం కదా. అలా ఎందుకు అనుకుంటాం? మనలాంటి వాడు పక్క నుండి వాడు బ్రహ్మాండమైన పెద్ద పెద్ద కార్లు, హంగామా, పెద్ద పెద్ద ఇళ్ళు అవన్నీ పోతున్నాడు అనుకో, మరి మనకెందుకు ఉండకూడదు అనే ఆ కోరిక వచ్చిందనుకో, మనం ఎట్లా దీన్ని సంపాదించాలనేది మళ్ళీ మనకు ఒక ఆశ అనమాట. సో ఇది ఎప్పుడైతే అంటే ఏంటి? ఇప్పుడు కోరిక ఆశతో పాటు ఇక్కడ ఏమొచ్చి పడింది? నాకెందుకు ఉండకూడదు అనేటువంటి భావం వచ్చింది కదా. ఈ అంటే నాకే కావాలి అనేది ఇంకా మనకి ఒక బంధమై కూర్చుందనమాట. ఇంకేమవుతుంది? ఇంక దీంతో ఇంక ఈ కోరిక పెరుగుతూ ఇంకా బంధం మనకి ఏర్పడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకేమవుతుంది? ఇది ఇంకా ఆశ. తర్వాత ఏంది? దీనికి ఇప్పుడు ఒక గట్టిగా ఒక తాడులాగా దీన్ని ఈ ఆశని పేని ఒకసారి కూడా చెప్పాను నేను. ఒక 1015 సంవత్సరాల నాడే మన అన్నమయ్య పాట ఒకటి రాసున్నారు, అంతర్యామి అలసితి అని. లాస్ట్లో చెప్పాను ఒక టాపిక్లో. మదిలో చింతలు మైలలు వదలవు వద్దన. కానీ ఎప్పుడు ఆయన రాసింది? 1500 సంవత్సరాలు నాడు రాశాడు. అప్పుడు ఈ హంగామాలు, ఈ మెటీరియలిస్టిక్ ఏమి లేవు. ఈ ఐఫోన్లు ఇవన్నీ కూడా అప్పుడు ఏం లేవు. ఊరికి అంత జొన్నన్నమో సజ్జన్నమో తిని కూర్చున్న వాళ్ళు. అటువంటప్పుడే అన్ని కోరికలు ఉన్నాయి అని రాశాడు. ఇప్పుడు మరి ఎంత కోరికల్లో మనం బంధించబడున్నాము? ఎంత ఆశ? దీనికి లిమిట్ ఏముంది? ఇదే బంధం. ఇది ఎప్పుడు పోతుంది? ఎప్పుడైతే భగవంతుడి కృప మన మీద వర్షించడం మొదలుపెట్టిందో, అంటే ఏంటి? మనకే ఈ కోరిక నాకు అవసరమా అనేటువంటి అవగాహన కలగడం మొదలుపెట్టిందో, అప్పుడు ఆటోమేటిక్గా మెంటల్ వర్రీ పోతుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా అర్థం ఏంటి? మన మెంటల్ వర్రీకి కారణం ఎవరు? మనమే. మనలో ఉన్న కోరికే, మనలో ఉన్న ఆలోచనే, మనకున్నటువంటి ఆశే.
ఒక్క 5 నిమిషాలు కూర్చొని ఈ కోరిక వల్ల నాకు అవసరమా కాదా అని గనక మనల్ని మనం విచక్షణ చేసుకోగలిగితే ఈ బంధం మనకే ఉండదు. అప్పుడు ఉన్నదంతా స్వేచ్ఛే. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తాడు. ఏం చెప్తాడు? ఇప్పుడు సపోజ్ ఒక డ్రామా జరుగుతుంది. డ్రామాలో శివాజీ పాత్ర వేశాడు. బ్రహ్మాండమైన కత్తి పట్టుకున్నాడు. మహారాష్ట్రలో అంతే కదా! శివాజీ ప్లేస్ మహారాష్ట్ర కదా! ఓహో! రాజు వస్తున్నాడు, యుద్ధంలో గెలిచాం అనుకుంటున్నాడు. అంతవరకు బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఆ పాత్ర అయిపోయిన తర్వాత కూడా శివాజీ అనుకుంటే ఏమొస్తుంది? టెన్షనే కదా! అది ఒక పాత్ర అయిపోయింది. శివాజీ పాత్ర వేశావు, కుక్కాని తగిలిచ్చేసావు, అయిపోయింది. అట్లాగే రెండో ఉదాహరణ ఏంటి? కలలో నాకు క్యాన్సర్ వచ్చిందని అనిపించింది మొన్నెప్పుడో. తెల్లవారి నిద్ర లేచాము. పోయింది ఆ కలలో. ఏం లేదు. తెల్లవారిన తర్వాత ఓహ్! జస్ట్ ఇది కలే కదా అనిపించింది. మర్చిపోయినాము. ఇబ్బంది లేదు. కానీ అలా మర్చిపోం కదా! అమ్మో! నాకు అది వచ్చింది, నిజంగానే ఫీల్ అయిపోయినాను అని కనపడ్డ వాళ్ళందరికీ చెప్పి, ఇదిగో దీనికి రెమెడీస్ ఏందని అవన్నీ అడిగి గోలగోల చేశాము. టెన్షను. జస్ట్ ఒక కళ అంతే, జస్ట్ ఒక థాట్ వచ్చింది, పోయింది, అయిపోయింది. అట్లా ఇంక మూడో ఉదాహరణ ఏం చెప్తాడు? మనం రోడ్డు మీద నడిచిపోతూ ఉన్నాము, ఒక చెట్టును చూసాము. ఆ చెట్టులో నీ ఊహలో ఎప్పుడో ఒక దయ్యం ఉంది. ఆ చెట్టులో బ్రాంచెస్ చూసి దయ్యం అనుకున్నావు. ఆ చెట్టు ఇట్లా కదలడంతో దయ్యం వచ్చి నీ మీద పడింది, నువ్వు పరుగులు పెట్టావు, కింద పడిపోయినావు, కాన్షియస్ లేదు. తర్వాత మెళుకువ మళ్ళీ తెలిసింది. ఇక దయ్యం అని దయ్యం చుట్టూ తిరుగుతూ భయపడుతూ ఉన్నావు. మీరు చూడండి, అక్కడ మనకి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఆంజనేయ స్వామి గుళ్ళల్లోనూ అమ్మవారి గుళ్ళల్లోనూ పాపం దయ్యం పట్టిందని వాళ్ళని తీసుకొని వచ్చి అంత గుళ్ళ చుట్టూ తిప్పించి అక్కడ నిద్రలవి చేయిస్తుంటారు. అవన్నీ కూడా పాపం వాళ్ళ మానసిక భావాలే. ఆ మానసికంగా వాళ్ళకున్నటువంటి ఎక్కడో ఉన్నటువంటి ఫోబియాలు అవి తీసేస్తే పాపం పోతాయి. కానీ వాటిని అంత కుదురుగా తీసేసి ఆలోచన చేసే వ్యవహారం వాళ్ళకి ఉండదు. పోనీ హాస్పిటల్స్కి తీసుకెళ్తారా, ఏదో మెడికల్గా ఏదో ట్రీట్మెంట్లు ఏదో పెట్టేట్టున్నారు. అవన్నీ కూడా నాకు అంత సైంటిఫిక్గా తెలియదు. ఏమైనా అవన్నీ జస్ట్ ఊహలే అంతే. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా అయిపోయింది? ఇప్పుడు ఈ ఊహలు ఎట్లా ఉన్నాయి? అన్ని భావాలే. కులాలు, మతాలు, ఆ తర్వాత నా పద్ధతి ఇది, మా సంస్కారాలు ఇది, మా కుటుంబం, మా దేశము, ఇవన్నీ కూడా రకరకాల భావాలన్నీ మనసులో పెట్టేసుకొని గందరగోళంగా ఉండిపోయామన్నమాట. ఇవే బాండేజెస్ అంటే. ఇవన్నీ ఏమీ లేవు. అంతా ఒక పరమాత్మ తత్వం, ఒక భగవంతుడి పని జరుగుతుంది. ఎవరు సృష్టి ఎలా జరిగిందనే దాని గురించి ఎవరు ఏం చెప్పటల్లా. కాకపోతే నీ మనస్సు, నీ ఆలోచనలు నీకున్నాయి, నీకు తెలుస్తోంది. ఈ ఆలోచన అవసరమా? ఈ కోరిక అవసరమా? ఇది ఎంతవరకు నా శక్తి సన్నగిల్లుతోంది, ఈ శక్తి దాని మీద పెట్టడం అవసరమా అని ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుంటే వాళ్ళు బంధంలో నుంచి బయటపడతారు. కానీ పడం కదా, దానికి మళ్ళీ మనం రకరకాల స్టోరీలు చెప్పుకుంటాం. ఇదంతా మనమే చేయాలి, మన వల్లే అవుతుంది, మనం చేయకపోతే ఏమన్నా ఇబ్బంది ఉంటుంది, మనం వచ్చింది ఇక్కడికి చేయడానికి కదా. ఎవరు చేయొద్దన్నారు? చెయ్యాలి. చెయ్యడం అనకూడదు, జరుగుతూ పోతుంది. నువ్వు ఎప్పుడైతే జరుగుతూ పోతుంది అనుకుంటావో నీకు ఏ టెన్షన్ ఉండదు. జరిగితే ఓకే, జరగకపోయినా ఓకే, నువ్వు కాదు కదా అనుకోవటం. అలా ఎవరికి వాళ్ళు ఉండాలి. అట్లాగే ఇందాక చెప్పాడు కదా, పాత్రలు అన్నాడు కదా, ఒక్కొక్క పాత్ర తీసుకుంటాము. ఇప్పుడు అదే ఉదాహరణ తీసుకుందాం. ఫస్ట్ పుడుతూనే ఒక అమ్మాయిని, తర్వాత స్కూల్కి వెళ్ళాను, చదువుకున్నాను, ఒక స్టూడెంట్ని, తర్వాత పెళ్ళయింది, ఒక భార్యని, తర్వాత పిల్లలు పుట్టారు, తల్లిని, తర్వాత మళ్ళీ ఒక అత్తగారిని, తర్వాత మళ్ళీ నాయనమ్మను, అమ్మమ్మను. ఇవన్నీ పాత్రలే. కానీ ఈ పాత్రలో మనం దూరిపోకూడదు. కానీ పాత్రలో ఉండాల్సిందే, చేయాల్సినంత వరకే మన ద్వారా అవుతుందంతే. పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లలు, వాళ్ళకి నువ్వేంటి, వాళ్ళు ఏం చెయ్యాలి అని వాళ్ళని నిర్ణయించుకొని వచ్చారు కదా. అడిగితే ఏదైనా చెప్పటము. కాకపోతే ఏంటి, పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఉండడమా? మనం చెప్పకూడదా? మనం సలహాలు ఇవ్వకూడదా? ఇవ్వాల్సిందే. ఏంటి, మనసుకు పట్టించుకోకుండా లైట్గా ఇవ్వడం అనేది అలవాటు చేసుకుంటే. అంటే ఏంటి, నీ ఆలోచనే భగవంతుడి సృష్టి మొత్తం తయారైంది జస్ట్ ఆలోచనతోటే. ఎందుకు తయారైందనే దానికి ఆన్సర్ లేదు. ఇట్స్ ఎ ఫన్ అంటాడు. నాలాగే అందరినీ చూద్దాం అనుకుని నేను సృష్టి చేశాను, పోండి, నన్ను అడగాల్సిన అవసరం మీకు లేదు అంటాడు దైవత్వంలో. అంటే ఎవడు ఇది ఇట్లా జరిగిందని కరెక్ట్గా ఏమీ లేదు, బోల్డ్ థియరీస్ ఉన్నాయి. అవన్నీ మనం లాస్ట్ అంతా మాట్లాడుకొని వస్తున్నాం. ఆ తర్వాత మన జన్మకు కారణం ఏంది, ఇది కూడా మనకు తెలియదు. ఏం తెలుసు? రేపు నెక్స్ట్ సెకండ్ జరుగుతుందని ఎవరినన్నా పిలిచి అడగండి, ఎవరన్నా చెప్తారా? ఎవరికి తెలియదు. అది దానికి కారణం ఏం చెప్తున్నారు? ఏదో ఒకటి చెప్పాలి కదా. కారణం అజ్ఞానం అంటున్నారు. అంటే అజ్ఞానం వల్ల ఈ జన్మ తీసుకున్నాము అంటున్నారు. అజ్ఞానం అంటే మళ్ళీ ఏమంటున్నాడు? ఆనందమయ కోసం హ్యాపీగా నిద్రపోతున్నాము, మనకేమీ తెలియదు, సంతోషంగానే ఉన్నాము, కానీ అక్కడ ఒక విత్తనం ఉంది అంటాడు. ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్, అవన్నీ కూడా అఫ్కోర్స్ ఒక సిద్ధాంతాలు కావచ్చు. కాకపోతే వాళ్ళు మహానుభావులు, ఋషులు, వాళ్ళు స్వచ్ఛంగా ఉండి శుద్ధ చైతన్యంలో ఉండి చెప్పారు కాబట్టి అవన్నీ మనం నమ్ముతున్నాము. ఇన్ని సంవత్సరాలైనా అవి అర్థం చేసుకోవడానికి కింద మీద పడ్డా మనకేం అర్థం కూడా కావడంలే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తేనే అన్నమయ్య 1500 సంవత్సరాల నాడే నాకు కోరికలు అంటే ఇప్పుడు అన్నమయ్య ఉంటే పిచ్చెక్కిపోతాడు ఇవన్నీ చూస్తే.
ఇన్ని రకాల కార్లు, ఇన్ని రకాల ఫ్లైట్లు, ఇన్ని రకాల ప్రయాణాలు, ఇన్ని రకాల ఫుడ్లు. ఒక మూల ఎక్కడో ఏదో ఇంత తిని టయానికి ఏదో ఆ టైంలో అక్కడ పడినవేవో తిని బతికిన మనుషులు ఇప్పుడు ఏంటి ప్రపంచంలో ఏ మూల ఏది కొత్తదనం వచ్చినా వెంటనే వచ్చేసేయాలి. ఇవన్నీ ఒకరోజుకు రోజు పెరిగిపోతున్నాయి కదా. అంటే ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర భగవంతుడి దయ వల్ల పని జరిగిపోతుందని ఆలోచన ఇచ్చేసి రిమైనింగ్ ఏంటి, ఇప్పుడు ఈ పాత్రలన్నీ తగిలించుకునేవే కదా. అమ్మాయి పాత్ర నుంచి అమ్మాయిని, ఇవన్నీ పాత్రలే కదా. కానీ అసలు ఒరిజినల్ పాత్ర ఎవరు? నేను ఒక విమెన్ అంటే నేను ఒక మనిషిని. ఆ మనిషి ఎవరు? ఒక భగవతత్వంతో కనెక్ట్, అంత ప్రాణం అయితే ఉంది కదా, అంతే. ఆ స్థితిలో కనుక మనసును పెట్టుకోగలిగితే ఈ కోరికలన్నీ తగ్గిపోతాయి, అంతా ఉంటుంది. శక్తి కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మన మనిషి ఎలా బలహీనం అయిపోయినాడు, ఈ ఆలోచనల వల్ల, వాటి వల్లనే ఈ రకరకాల జబ్బులు, ఇవన్నీ ఈ టెన్షన్స్ వల్లనే ఇదంతా ఎక్కడ పడుతుంది. అంతా ఇప్పుడు సైంటిఫిక్గా కూడా చెప్తున్నారు కదా, సైకోసమాటిక్ డిసీజెస్ అంటున్నారు కదా, 99 ఇంక్లూడింగ్ షుగరు, బీపీలు, ఇవన్నీ కూడా మానసికంగా వస్తున్నవి. ఇవన్నీ కారణం ఏంటి? టెన్షను. ఎందుకు టెన్షను? ఆగేదో రావాల్సింది రాలేదు, పోవాల్సింది పోలేదు, వస్తుంది పోతుంది అని. ఎంత ఉందో అంత ఉంది, ఎంత పోతుందో అంత పోతుంది. ఎవ్వరు ఈ భూమి మీద ఫుడ్ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు అని ఎవరైనా చెప్పారా? అమ్మ పల్లెటూరులో ఉన్నారు, తిండికి లేక ఆయన చచ్చిపోయినాడు అని. ఏం లేదు, ఎవరొకరు తీసుకొచ్చి ఆ టయానికి పెడతారు. ఎవరు ఎట్లా ఏముండదు అని. మరి అంత హీనంగా బతకమని కూడా కాదు. స్ట్రెస్ పెట్టుకోకుండా, ఎక్కువ ఉండకుండా లైట్గా ఉండడం కనుక జరిగితే ఆ భగవతత్వంలో ఉన్నటువంటి శక్తి ఏదైతుందో అది నువ్వే. ఇంత దూరం చెప్పింది నువ్వు తప్ప ఇంకోటి ఉందని ఎవరు ఏం చెప్పాలా. ఆ నువ్వెవరు? నువ్వు యు ఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ భగవతత్వమే, సపరేట్ కాదు. యు ఆర్ డివైన్. నీకు ఇష్టం ఉన్నా తెలిసినా తెలియకపోయినా వి ఆర్ డివైన్. మరి వి ఆర్ డివైన్ అన్నప్పుడు మరి బాధలు దుఃఖాలన్నీ ఎవడివి? జీవుడివి. జీవుడు అంటే మండి ఎవడివి? నువ్వు తగిలించుకున్న ఆలోచనలే. ఆలోచన అంటే ఏంటి? మళ్ళీ నీ కోరిక తీరితే ఆశ, తీరకపోతే దుఃఖం. ఇదంతా కూడా మనసే అనమాట. దీనికి ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ విషయాన్ని గ్రహించారో వాళ్ళ విషయాన్ని అర్థం చేసుకొని వీటన్నిటికీ మూలం కోరికలే కదా అని గ్రహించి తన పక్కన ఉన్న వాళ్ళకి కొంత చెప్పాలి, చెప్తూ ఉంటారు అని అంటారు. తర్వాత ఉపనిషత్తుల్లో కూడా చెప్పటం అయింది. ఏది కూడా చెప్పటం అనేది అవసరం. ఎందుకు? మంచి విషయం అన్నప్పుడు వాళ్ళకే కాదు, ముందు మనమే వింటాంగా. ఆ వినేటప్పుడు నేను ఇది ఆచరిస్తున్నానా లేదా నన్ను నేను అసెస్ చేసుకుంటాను కదా. అందుకని తెలిసిన విషయం అలా చెప్పేవాళ్ళు, అలా చెప్పటానికి కొంతమంది ఉన్నారు. వాళ్ళని ముముక్షువులు అంటారు. ముముక్షు అంటే ఏం లేదు, భగవతత్వం తప్ప కోరిక ఏం అవసరం లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ముముక్షువులు. మిగిలినవన్నీ వస్తే అనుభవిస్తావు హ్యాపీగా, నష్టం ఏం లేదు. కానీ నాకు అది కావాలి అనేటువంటి భావన లేకుండా నాకే అవసరం లేదు, ఇది తప్ప నాకు ఏం అక్కర్లేదు అనుకున్నప్పుడు శక్తి పెరుగుతుంది. మానసికంగా కూడా అన్నిటికీ మన విల్ పవర్, మన ఆలోచన, ఎందుకంటే భగవతత్వం మనలోనే ఉందనుకుంటున్నాం కదా. మనం అనుకున్నది ఏదన్నా ఉన్నా వెంటనే వస్తుంది, అనుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఇష్టాలు అయిష్టాలు మనుషులు ఇంతవరకేగా ఉన్నది, ఇంతకంటే ఏమనుకోగలుగుతాము? అదనమాట. అలా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత పాపం కొంతమంది ఉంటారు, ఇంకా ఇప్పుడు ఈ పీఠాధిపతులు అంటే వాళ్ళు ఏదో సబ్జెక్ట్ చదువుకొని వాళ్ళు కొంతవరకు చెప్పడానికి చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక రకమైన వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళేంటి ఫిలాసఫర్స్ లాగా అనమాట. వాళ్ళకి తెలిసిన సత్యాన్ని పక్క వాళ్ళకి చెప్పి ప్రేమతోటి వాళ్ళని కూడా మార్చి ఏదో చేయాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు. తర్వాత వీళ్ళకి అనుగుణంగా చెప్పడానికి రకరకాలటువంటి పద్ధతులు ఉంటాయి. అల్టిమేట్ ఏంది? మన మనస్సులో మనకేముంది, మనము మార్పు చెంది మనం ఎలా హ్యాపీగా ఉండాలి అనేటువంటి విషయమే ఎవరికి వాళ్ళకి గ్రహించుకోవాల్సింది. ఇంకొకటి ఏంటి, హ్యాపీనెస్ అనేది నేను అది చేస్తే వస్తుంది, ఇది చేస్తే వస్తుంది అనేది ఒక భ్రమ రాదు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండి ఏం జరుగుతున్నా అదే హ్యాపీనెస్ అని కనుక అనుకోగలిగితే అదంతా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకోండి, ఈ భూమి మీద ఒక్కళ్ళకన్నా అనుకున్న కోరికలు ఎవరికైనా నెరవేరయ్యా? కష్టం, నెరవేరుండవు. తర్వాత ఎంతసేపు మనం ఏం చేస్తాము, ఉన్న చేతిలో ఉన్న సంతోషాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు నీ చేతిలో సంతోషం ఉంది, ఉన్నాక ప్రాణం ఉందిగా, మనసు ఉందిగా, టయానికి అంత భోజనం చేశాంగా, హ్యాపీగానే ఉన్నాగా, కానీ సంతృప్తి పడం. రేపు ఎక్కడికో పోతే ఏదో వస్తుంది, అక్కడికి పోతే హ్యాపీనెస్ వస్తుంది, ఇక్కడికి పోతే హ్యాపీనెస్ వస్తుంది, వీళ్ళతో ఉంటే హ్యాపీనెస్ వస్తుంది, ఈ వస్తువు కొనుక్కుంటే హ్యాపీనెస్ వస్తుంది అని మనసుని చుట్టూ తిప్పిస్తూ ఉంటాం. దాంతో శక్తి సన్నగిల్లుతుంది. ఇప్పుడు హ్యాపీగా ఉండనివాడు రేపు మాత్రం ఏమి హ్యాపీగా ఉంటాడు? ఉండరు. అందుకని ఉన్నదంతా ప్రస్తుతమే. ఆ ప్రస్తుతమే మనకు వస్తున్నటువంటిది ఏదైనా, జరుగుతున్నది ఏదైనటువంటి భగవంతుడి యొక్క సంబంధించినటువంటి ఒక క్రియ మన ద్వారా వ్యక్తమవుతుంది అనే ఆలోచనతోటి ఉండగలిగితే ఈ బంధంలో నుంచి కొంత బయటపడవచ్చు.
బంధం అంటే ఏం లేదు, ఒక ఆలోచన, కోరిక అంతే. ఫ్రీడమ్ అంటే ఏం లేదు, ఈ రెండిట్లో నుంచి బయటపడడం. ఓకే, రేపు ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం.